అబ్బబ్బా! ఈ రోజైతే ఎన్ని పనులున్నాయండి. చేసేసరికి భలే విసుగొచ్చింది. నడుము నొప్పి కూడా వచ్చింది. ఇంతకి నడుము నొప్పి ఎందుకొచ్చింది ఏంటనేదైతే వీడియోలో చూసేద్దాం రండి. ఇదొచ్చేసి శ్రీరామనవమి ముందు రోజనమాట. ఇంకా మొత్తం క్లీనింగ్ అది చేసుకోవాలనుకున్నాను కదా! ఫ్రైడే చేయకూడదు. ఇంక సాటర్డే చేద్దాంలే అని సాటర్డే అయితే చేస్తున్నాననమాట. మార్నింగ్ టిఫిన్ అది అయితే చేస్తున్నాను. పులిహోర చేస్తున్నాను. ఈరోజేంటంటే పిల్లలకు కూడా స్కూల్ లేదు. పిల్లలకి స్కూల్ ఉంటే నాకు ఇంకా పనైతే ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి వాళ్ళకేమో స్కూల్ లేదు, నాకేమో ఎక్కువ పని ఉంది, ఏం చేయాలా అని అనుకుంటూ ఉన్నాను. ఇంకా కర్రీ కూడా ఏం చేయకుండా చట్నీయే చేస్తున్నాను అనమాట. ఇంకా పులిహోర అయితే త్వరగా అయిపోతుంది కదా అని అదైతే చేస్తున్నాను. ఇంకా ముందు రోజు బట్టలు ఉంటే అవన్నీ అయితే మడత పెట్టుకుంటున్నాను టిఫిన్ చేసిన తర్వాత. ఎందుకంటే హౌస్ మొత్తం ఇంకా క్లీనింగ్ చేసేటప్పుడు మళ్ళీ డస్ట్ అట్లా పడుతూ ఉంటుంది కదా బట్టల మీద, అందుకని చెప్పి అవన్నీ అయితే ఫస్ట్ ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇంక ఈ పిల్లలు ఉన్నారంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, అమ్మ అది అమ్మ ఇది అని. నేనేం సర్దుతూ ఉంటే మళ్ళీ అవి లాగను పీకను అట్లా చేస్తూ ఉంటారనమాట. అందుకే మాక్సిమం వాళ్ళు లేనప్పుడే పనులన్నీ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. కాకపోతే ఈ సాటర్డే అయితే మామూలుగా అయితే స్కూల్ ఉండదు, హాఫ్ డేనే కదా స్కూలు. మామూలుగా అయితే ఆఫ్టర్నూన్ వరకు అయితే ఉంటుంది. కాకపోతే ఈ సాటర్డే ఎందుకన్నా స్కూల్ లేదని అయితే మెసేజ్ పెట్టారు. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. నెక్స్ట్ ఇంకా ఫెస్టివల్ కాబట్టి ఇంకా అన్ని చేసుకోవాలి. ఇంకా వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ అలాగే ఇంకా ఈ వీడియోలో ఏంటంటే కొన్ని చిన్నప్పటి విషయాలు అవి కూడా మాట్లాడుకుందాం అని అయితే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం క్లీన్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటే కూడా మనకి ఈజీగా ఉంటుంది కదా. నేను ఏదన్నా ఇంట్లో ఇట్లా క్లీనింగ్ అట్లా ఉన్నప్పుడు ఏంటంటే టీవీలో సాంగ్స్ పెట్టుకొని వింటూ అయితే చేస్తాను. ఎందుకంటే అలాంటప్పుడు మనకైతే పని చేసినట్టు కూడా అనిపించదు. టీవీ లేకపోతే ఫోన్ అయినా పెట్టుకుంటాను. మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుతూ వర్క్ చేయాలంటే చేయలేము కదా. ఇంకా ఎక్కువ అట్లా ఉన్నప్పుడు అట్లా చేస్తాను. ఒకవేళ ఏదన్నా ఎక్కువ దూరం నడవాల్సి వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఎవరికన్నా ఫోన్ చేసి నడుచుకుంటూ వెళ్తూ అట్లా ఉంటాను. పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు నడిచి వచ్చాను అనుకోండి, అప్పుడు ఎవరొకరికి ఫోన్ చేసి మాట్లాడుతూ వస్తాను. అప్పుడైతే మనకి నడిచినట్టు కూడా తెలియదు. అందరికైతే చిన్నప్పుడు చాలా మెమరీస్ ఉంటాయి కదా. అంటే మనం పుట్టి పెరిగిన ఊరు అట్లాగా అట్లా ఏదో చిన్న చిన్న మెమరీస్ కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక మెమరీ అయితే ఉంటుంది హోమ్ టౌన్ లో అని. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇంకా ఇంటి అక్కడే చదువుకుంటారు, ఆ స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అట్లాగా. అలాగే మేము చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం అనమాట. ఇప్పుడు ఎప్పుడన్నా ఊరు వెళ్తే అనిపిస్తుంది ఒకసారి స్కూల్ దగ్గరికి వెళ్ళి చూసొద్దాము అని. ఆ స్కూల్ అయితే చాలా మోడిఫికేషన్స్ జరిగాయి, గవర్నమెంట్ స్కూల్ కదా. అప్పుడు మేము ఉన్నప్పుడు బిల్డింగ్ అది కూడా పడిపోయింది అనమాట. దాని పక్కన ఇంకా వేరేది కూడా కట్టారు. మామూలుగా అప్పుడైతే గ్రూప్ ఫొటోస్ అవన్నీ తీస్తారు కదా, అవన్నీ అయితే ఆఫీస్ రూమ్ లో ఉంటే అసలు ఇప్పుడు ఫోటో ఉందో లేదో కూడా తెలియదు అనమాట. ఒక్కొక్కసారి స్కూల్ వైపు వెళ్ళినప్పుడు అన్ని గుర్తొస్తాయి అన్నమాట. అందులో నేనేంటంటే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు అక్కడ చదువుకున్నాను అనమాట. నేను చిన్నప్పటి నుంచి ఇంక అక్కడే ఉన్నాను. 1.5 year నుంచి నా 10th క్లాస్ అయిపోయే వాళ్ళకు సమ్మర్ హాలిడేస్ లో మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. అది కూడా ఎక్కువ రోజులు ఉండేదాన్ని కాదు. ఇంకా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళే పెంచుకోవటం వల్ల నేను ఎక్కువ అటాచ్మెంట్ వాళ్ళ దగ్గరే ఉండి అట్లా ఉండేదాన్ని అనమాట. అమ్మ వాళ్ళ దగ్గరికి ఎప్పుడన్నా ఇంకా సమ్మర్ హాలిడేస్ లోనే వెళ్ళేదాన్ని. వీడప్పుడు దసరా సెలవులకు అట్లా కూడా వెళ్ళేదాన్ని కాదు. ఇంకా చిన్నప్పుడు మనకు అవన్నీ ఏం తెలియదు కదా. ఇప్పుడు పిల్లల కంటే చాలా తెలుస్తున్నాయి కానీ, అందుకని మా ఊర్లో నాకు ఎక్కువ మెమరీస్ అయితే ఏమి ఉండవు అనమాట. కృష్ణా నది ఒక్కటే మెమరీగా ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ లో వెళ్ళినప్పుడు అక్కడైతే ఇంకా చాలా సేపు ఆడుకునే వాళ్ళు. మా అక్క అయితే అరుస్తూ ఉంటది, రాండి రాండి కాళ్ళు కాలుతాయి అన్నా కానీ నేను మా చెల్లి అయితే చాలా సేపటి వరకు అయితే రాము. ప్రతి ఒక్కళ్ళకి కూడా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే అదొక మెమరీగా ఉంటుంది కదా. అది చిన్నప్పుడు కొన్ని రోజుల వరకేనండి. తర్వాత ఇంకా వాళ్ళకి కోడళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అది మెమరీ అనేది మనమైతే మర్చిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండరు కదా. మనము ఏంటంటే అంత ఫ్రీగా ఉండలేము, అప్పుడు ఉన్నంత ఫ్రీగా ఉండలేము. వాళ్ళు కూడా కొంచెం ఏదోలా చూస్తూ ఉంటారనమాట. ఎప్పుడన్నా వెళ్దామన్నా కానీ మళ్ళీ ఏమన్నా అనుకుంటారా ఏంటో అని అట్లాగా. మన అమ్మమ్మ తాతయ్య అంటే మన గురించి తెలుసు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి అంత తెలియదు కదా. మళ్ళీ వెళ్తే ఏమన్నా అనుకుంటారో ఏంటో ఎందుకోలే అని చెప్పేసి అయితే ఎక్కువైతే వెళ్ళము. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఊరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పక్క పక్కనైనా కానీ నేను ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళను అనమాట. ఎప్పుడన్నా అంతకుముందు మా తాతయ్యని అట్లా చూడటానికి అయితే వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడైతే వెళ్ళను అనమాట. ఎందుకు ఎక్కువ వెళ్ళాలనిపించదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది అయ్యో మన చిన్నప్పుడు మెమరీస్ అన్ని మిస్ అయిపోయామే అని.
నాలాగా మీలో ఎంతమందికి ఇలా జరిగి ఉంటుందో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఇవి చాలా రేర్ కేసెస్ లో జరుగుతూ ఉంటాయి చిన్నప్పుడు మెమరీస్ అనేది. ఇట్లాగా నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ఇంక అక్కడే ఉంటారు కదా, ఇంకా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరూ అయితే వెళ్ళినప్పుడు చాలా రోజులు అవుతుంది రాక, ఎట్లా ఉన్నావు ఏంటని పలకరిస్తూ ఉంటారనమాట. వెళ్ళినా కానీ కొంతసేపు ఉండేసి వచ్చేస్తాను, ఎక్కువైతే అక్కడైతే ఉండను. ఎప్పుడన్నా పలకరించడానికి వెళ్ళినా కానీ మార్నింగ్ వెళ్ళినా ఈవినింగ్ అట్లా వచ్చేస్తాను. ఎందుకంటే మనం ఉన్నప్పుడైతే మన సొంత ఇల్లు లాగైతే ఫీల్ అవుతాం, కానీ ఇప్పుడు వెళ్తే మనం కూడా ఒక గెస్ట్ లాగే కదా, అందుకని ఎక్కువైతే ఉండాలనిపించదు అనమాట. ఎట్లయినా పరిస్థితులు అనేవి మారిపోతూ ఉంటాయి కదా చిన్నప్పటికి ఇప్పటికి. అంతకుముందు అయితే మనుషులు కల్మషం లేకుండా అట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళకి స్వార్థం అయితే ఏర్పడింది. నేను బాగుండాలి, నేనే బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు కదా, దానివల్ల చాలా వాటికి బంధాలు అయితే తెగిపోతున్నాయి. అంత ఎక్కువగా అయితే ఎవరు కలిసి ఉండట్లేదు. ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు కూడా వేరుగా ఉండి అలా చేసుకుంటూ ఉంటున్నారు జనరేషన్స్ గ్యాప్ వల్ల. అప్పుడు జనరేషన్స్ లో ఏంటంటే అందరూ ఒకే పని చేసేవాళ్ళు కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే ఒక ఇంట్లో ఉన్నారనుకోండి, ఇంట్లో వాళ్ళు కొంతమంది ఏమో వ్యవసాయం చేస్తారు, కొంతమంది ఏమో జాబ్ చేస్తారు. ఇంకా అక్కడైతే డిస్టర్బెన్సెస్ అయితే వస్తున్నాయి. మేము ఎందుకు చేయాలని అట్లా అయితే విడిపోతూ ఉన్నారు. చిన్నప్పుడు అంటే మేము చిన్నప్పుడు అయితే ఇంకా అందరం మాక్సిమం అదే చేసేవాళ్ళు కాబట్టి అందరూ కలిసి ఉండేవాళ్ళు అనమాట, ఒకే పని చేసుకుంటూ. ఇప్పుడైతే పల్లెటూరులో కూడా చాలా మంది ఇట్లా విడివిడిగానే ఉంటున్నారు, సిటీస్ లో వాళ్ళే కాదు. చిన్నప్పుడైతే ఫ్రెండ్స్ తో కలిసి సమ్మర్ వచ్చిందంటే ఇంకా అంతా తిరిగి ఆడుకుంటూ ఉంటాము. అలాగే రేగిపళ్ళు వస్తాయి కదా, ఫ్రెండ్స్ తో కలిసి అలా వెళ్ళి రేగిపళ్ళు కోసుకోవటం అవన్నీ అయితే గుర్తొస్తూ ఉంటుంది. ఒకటే ఒక మామిడి చెట్టు ఉంటుంది అనమాట ఊరి చివరన. అవి అందకపోయినా కానీ రాళ్ళేసి కొట్టి చిన్న చిన్న కాయలు అట్లాగా కోసుకొచ్చుకునే వాళ్ళు. అవన్నీ ఒక్కొక్కసారి అయితే భలే గుర్తొస్తూ ఉంటాయి. చిన్నప్పుడు మెమరీస్ తలుచుకుంటే అప్పుడే బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్వార్థం అయితే ఉంటుంది కదా, ఈవెన్ నాకు కూడా ఉంటుంది, లేదని కాదు. అలాగ అందరూ అయితే అయిపోయారు కదా. చిన్నప్పుడు ఏంటంటే ఏమీ తెలియని కల్మషం లేని మనసు కాబట్టి ఎవరేది చెప్పినా ఏది చేసినా కానీ మనం పాజిటివ్ గానే తీసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే పాజిటివ్ గా చెప్పినా కొంచెం నెగిటివ్ లాగా అనిపిస్తుంది. అలా అని కొంతమంది నెగిటివ్ గా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. రోజులు మారుతూ ఉన్న కొద్దీ మనం కూడా మారాలంటూ ఉంటారు కదా. ప్రస్తుతం అయితే ఇంకా అందరి పరిస్థితి అదే అనమాట. 90s కిడ్స్ కి అయితే అలానే ఉంటుంది. ఇంకా 20s వాళ్ళంటే వాళ్ళకి ఎక్కువ సిటీస్ లో ఉండటం అవన్నీ అలవాటు అయిపోయి ఉంటాయి కాబట్టి అంత తెలియదు అనమాట. ఇంకా చిన్నప్పుడు ఆడుకునేవి అవన్నీ కూడా ఒక మెమరీ లాగా అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాకపోతే నేనైతే కొన్ని మిస్ అయ్యానని అయితే అనుకుంటున్నాను. తర్వాత స్టడీస్ కి ఇంకా అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటాం కదా, ఇంకా కొత్త కొత్త ఫ్రెండ్స్ అయితే అవుతూ ఉంటారు. నాకైతే ఇంకా ఇంటర్లో ఫ్రెండ్స్, డిగ్రీలో ఫ్రెండ్స్ అయితే మ్యారేజ్ అయ్యాక కూడా కొన్ని రోజులు అయితే బాగానే ఉన్నారు. తర్వాత ఇంకా అందరికి మ్యారేజెస్ అయిన తర్వాత ఇంకా అందరి తల ఒక చోటుకి వెళ్ళిపోవటము, పిల్లలు ఇంకా అట్లాగా ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అవటం వల్ల అయితే ఫోన్ కాంటాక్ట్స్ ఉన్నా కానీ ఫోన్ చేసుకోలేని పరిస్థితి అట్లా ఉందన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ లో అయితే ఉన్నారు. కొంతమంది కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి, కొంతమంది కాంటాక్ట్స్ కూడా లేవన్నమాట. అప్పుడప్పుడు అవన్నీ తలుచుకుంటూ ఉంటాను నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడైతే. ఇంకా మామూలుగా గిన్నెలు కడిగేటప్పుడు, ఇల్లు వచ్చేటప్పుడు అయితే ఇంకా నా మైండ్ తెలియకుండానే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. అంటే అప్పుడు మనం ఎట్లా చేసాము ఏంటని. ఫ్రెండ్స్ తో గడిపిన ఆ రోజులు అయితే చాలా బాగుంటాయి కదా, ఫన్నీగా అట్లాగా ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్ళటం అట్లాగా చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటాయి. వన్స్ పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా లైఫ్ మొత్తం పిల్లలకి అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని చూసుకోవడానికి టైం అయితే ఎక్కువ పడుతుంది అనమాట. మనకంటూ కూడా ఒక లైఫ్ ఉన్నది అనేది కూడా మనం మర్చిపోతూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత మనకైతే ఫ్రీ టైం ఉంటుంది అనమాట. అప్పుడైతే మళ్ళీ మన గురించి అయితే ఆలోచించుకుంటాము. వాళ్ళైతే కొంచెం పెద్ద వాళ్ళు అయ్యే వరకు అయితే వాళ్ళ గురించి ఆలోచన, బయటికి వెళ్ళినా కానీ ఇంటికి వచ్చే వరకు అయితే అమ్మో పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటని అయితే ఈ టెన్షనే ఉంటుంది అనమాట. అసలు ఏది కూడా ఫ్రీగా చేయలేమన్నమాట. ఎక్కడికన్నా ఫ్రెండ్స్ తో అట్లా మీట్ అవుదాము అన్నా కానీ ఇంకా మైండ్ లో ఏంటంటే ఇంక ఇవే తిరుగుతూ ఉంటాయి అనమాట. పిల్లల గురించి ఆలోచన. పెళ్ళయి పిల్లలు ఉన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలానే ఆలోచిస్తూ ఉంటారు. అలానే మన పర్సనల్ లైఫ్ ని కూడా మిస్ కాకూడదు కదా. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ని కలవటం అట్లా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉండటం వల్ల అయితే కలవలేకపోతూ ఉంటారు.
నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీట్ లాగా ఇయర్లీ వన్స్ అట్లాగా కలిస్తే బాగుంటుంది కదా అని. కాకపోతే అందరికి అన్నిసార్లు కుదరదు కదా. స్కూల్ వాళ్ళందరూ గెట్ టుగెదర్ చేశారు కానీ అప్పుడు కూడా నాకైతే వెళ్ళడానికి కుదరలేదు. అప్పుడు మేము బెంగళూరులో ఉండటం వల్ల ఇంకా తర్వాత కూడా వెళ్ళలేదు. అట్లా కలిసినప్పుడు ఒకళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకళ్ళు అలా చెప్పుకుంటుంటే భలే ఉంటుంది. చిన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమంది మాట్లాడుకుంటారు, కొంతమంది మాట్లాడుకోరు కదా, అవి కూడా గుర్తొస్తూ ఉంటాయి. కాకపోతే ఇంకా అట్లా ఎన్నో మెమరీస్ అయితే మనమైతే ఇప్పుడైతే మిస్ అవుతున్నాము. సిటీల్లో ఉండటం వల్ల కానీ పిల్లల వల్ల కానీ ఏదైనా కానీ కొన్ని అయితే మర్చిపోతున్నాము. అలా కాకుండా ఫ్రెండ్స్కి కాల్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం అదొక హ్యాపీగా ఉంటుంది అనమాట. అవన్నీ తలుసుకున్నప్పుడు మనకు ఒక్కొక్కసారి ఈ టెన్షన్స్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఆ చిన్నప్పుడు మెమరీస్ అవన్నీ గుర్తు చేసుకున్నాం అనుకుని ఆ టెన్షన్స్ అనేవి కొంచెం అయితే తగ్గుతూ ఉంటాయి. నేనైతే ఒక్కొక్కసారి అన్ని అలాగే రివైండ్ చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇంట్లో ఇలా శుభ్రం చేసుకుంటున్నప్పుడు నేను ఏం చేస్తానంటే సాంగ్స్ అయితే పెట్టుకొని వింటూ ఉంటాను. ఇంక ఇక్కడ టీవీ దగ్గర డస్ట్ పడకుండా చున్నీ అయితే వేసాను అనమాట. పిల్లలు ఏంటంటే వద్దని చెప్పినా కానీ నేను క్లీన్ చేసేటప్పుడు అటు సైడే వస్తూ ఉన్నారనమాట. ఒక్కొక్కసారి అయితే ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయడానికి కూడా టైం లేదన్నట్టు ఉంటుంది. మార్నింగ్ అనుకుంటాను ఫోన్ చేద్దాం ఇట్లాగా అని, కానీ ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒకటి సరిపోతున్నా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక పనిలో ఉంటారులే తర్వాత చేద్దాం అనుకుంటాను. అట్లా ఆ రోజు అయితే గడిచిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది మరి ఇంత బిజీ అయిపోయామా మనము, లేకపోతే మనమే ఇట్లా చేసుకుంటున్నామా అనిపిస్తుంది. ఎందుకంటే మనకంటూ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకైతే గుర్తు పెట్టుకొని అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండాలి. డైలీ చేయకపోయినా కానీ అప్పుడప్పుడు చేయటం వల్ల కూడా మనకే కదా మంచి. రోజు ఫోన్ చేసి మాట్లాడుకుంటేనే కాదు కదా ప్రేమ ఉన్నట్టు, అప్పుడప్పుడు మాట్లాడుకున్నా కూడా ప్రేమ ఉన్నట్టే. ఇంకా మా అమ్మ వాళ్ళకు కూడా నేను ఎక్కువైతే ఫోన్ చేయను అనమాట. వారానికి ఒకసారి అట్లా చేస్తాను. నేను ఇంకా చేయకపోతే వాళ్ళే చేస్తారనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే ఇది కడుగుతుంటే సోప్ ఎగిరొచ్చి కంట్లో పడింది. కన్ను అయితే చాలా మంటగా ఉంది. అయినా కానీ ఇంకా పనులు ఫాస్ట్ గా చేయాలని అయితే చేస్తున్నాను. ఈ రోజైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే చాలా అంటే చాలా పని ఉందనమాట. ఈ నైట్ పని అయిపోయేసరికి అయితే 11 అయింది. అప్పుడైతే భలేక నడుము నొప్పి అయితే వచ్చిందనమాట. కొంతసేపు ఇంకా టీవీ ముందు అలానే కూర్చొని ఇంకా తర్వాత అయితే పడుకున్నాను అనమాట. ఇంకా మధ్యలో పిల్లలు అటు ఇటు వచ్చి కదిలించడం అట్లా చేస్తూ ఉంటారు కదా. ఇంకా మా హస్బెండ్ కి హాలిడే కదా, ఇంకా తనకి చెప్పాను అనమాట పిల్లల్ని నిద్రపుచ్చమని. వాళ్ళనైతే నిద్రపుచ్చాలంటే ఏదో జోల అట్లా అంటూ ఉంటారు, జోల పాట పాడాలి దాన్ని జో కొడుతూ ఉండాలి. మామూలుగా అయితే వాళ్ళైతే నిద్రపోవటం ఇంకా నేర్చుకోవాలి. ఈ సమ్మర్ లో అన్న వాళ్ళని అలా అలవాటు చేయాలి. ప్రతిసారి మనమే పక్కన నిద్రపుచ్చాలంటే కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదా పని చేసుకొని ఇట్లాగా. అందులోనే ఏంటంటే ఇంకా కొంచెము పెద్దవాళ్ళం అవుతున్న కొంత అప్పుడు ఉన్నంత స్టామినా అయితే ఉండదు అనమాట. అంతకుముందు చక్క ఒక్క రోజులోనే ఎంత పని చేసేదాన్ని. ఇప్పుడు ఏంటి అసలు ఏదన్నా పని చేయాలంటే 2-3 రోజులు టైం అయితే పడుతుంది. నాకే అనిపిస్తుంది అంత పని చేస్తాను కదా ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉంటుంది అని. ఏవో తెలియట్లేదు ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ వల్ల ఏమో కానీ మనం తిన్నా కానీ బలహీనంగానే ఉంటున్నాము. అలానే ఎక్కువ కూడా ఏం తిన్నాము కదా, లిమిటెడ్ గానే తింటాము. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం ఎన్ని పనులు చేస్తున్నాము కదా ఎందుకు సన్నపడట్లేదు అనిపిస్తుంది అనమాట. వంగి లేవటము కూర్చోవటము మళ్ళీ అట్లా మనం ఇంట్లో చేసే ప్రతి పని కూడా ఒక ఎక్సర్సైజ్ లాంటిదే కదా, కానీ మనం ఎందుకు లావు అవుతున్నాము సన్నబడట్లేదు అని అయితే అనిపిస్తుంది. డాక్టర్స్ ఏంటంటే వాకింగ్ చేయాలి అట్లా అంటూ ఉంటారు. మనం తెలియకుండానే ఇంట్లో ఒక 2 కిలోమీటర్లు అయితే నడుస్తామేమో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అటు ఇటు అని. ఇంకా మరి అట్లాంటప్పుడు వాకింగ్ ఎందుకని అయితే అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడున్న మరి ఈ ఫుడ్ వల్ల ఏమో కానీ తక్కువ తిన్నా లావు అవుతున్నారు, ఎక్కువ తిన్నా లావు అవుతున్నారు. అలా అని తినకుండా ఉన్నా కూడా లావు అయిపోతున్నారు. ఇంకా పని మొత్తం అయ్యి స్నానం చేసేసరికి ఎండ ఎక్కువగా ఉందనమాట. స్నానం చేసినా కానీ చెమట అయితే పోస్తుంది అనమాట. ఇంకా కొంచెం లైట్ గా పౌడర్ అయితే రాసుకొని బొట్టు పెట్టుకున్నాను. ఇంకా తలకైతే ఆయిల్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా తల కూడా తూకోవట్లేదు. కొంతసేపు పడుకుందామన్నా కానీ ఇంకా పిల్లలు ఏంటంటే మనం పడుకున్నాం అనుకోండి వాళ్ళైతే ఏదో ఒకటి పాడు చేస్తూనే ఉంటారు. అప్పుడైతే ఇంకా పని ఎక్కువగా ఉంటుంది. మా పిల్లలైతే అసలు ఇంకా నేను చూడలేదంటే పౌడర్లు క్రీములు అవన్నీ అయితే పాడు చేస్తూ ఉంటారు. చెప్పినా కానీ అర్థం కావట్లేదు. చిన్న పిల్లలు కదా అని వదిలేస్తేనేమో ఇంకా ఎక్కువైతే పాడు చేస్తున్నారు. కొంతమంది చిన్న పిల్లలు అయినా కానీ అంత ఎక్కువైతే ఏమి చేయరు. వీళ్ళు ఏంటో ఏమి చేయాలో తోచక అట్లా చేస్తున్నారో ఏంటో నాకైతే తెలియదు అనమాట. బట్టలు అన్ని లాగేస్తా ఉంటారు, అన్ని కబోర్డ్స్ లో అన్ని
చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఇంకెట్లా టెక్కని టెక్కని ఏదో ఒకటి అయితే చేస్తూ ఉంటారు. బాత్రూమ్స్ లో షాంపూస్ ఉంటే అవన్నీ వాటర్లో వేసి కలుపుతూ ఉంటారు. సోప్స్ అలాగా సోప్ ఏమో మగ్గులు వేసి నానబెడుతూ ఉంటారు. అమ్మ ఎన్ని పనులు చేస్తారు, చెప్పుకుంటా పోతే ఒక రోజు అయితే పడుతుంది అనమాట వీళ్ళు చేసేవి. మా అమ్మ అయితే ఒక్కొక్కసారి చిన్న రొట్టెలో ఉప్పు కారం జీలకర్ర అవన్నీ వేసి అయితే దంచుతూ ఉంటది. అసలు ఎందుకు చేస్తావు కూడా తెలియదు, అలా చేస్తా అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే మార్కెట్ కి అయితే వెళ్ళాము. కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను. వెజిటబుల్స్ అయితే ఎక్కువ ఏం తీసుకురాలేదు. ఫ్రూట్స్ పూలు అవన్నీ అయితే తీసుకొచ్చాను. పిల్లలకి స్నాక్స్ పెట్టాలి కదా, మండే నుంచి స్కూల్ కి అయితే వెళ్తారు కదా అని. పప్పాయ అయితే బాగా ఫ్రెష్ గా ఉందని చెప్పేసి 2 అయితే తీసుకున్నాను. పిల్లలు కూడా కొంచెం ఇష్టంగానే తింటారు. ఈ సమ్మర్ లో కూడా పిల్లలకి మనం వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ అయితే బాగా పెట్టాలి కదా. వీళ్ళంత ముందు కీరా దోశ అవి బాగానే తినేవాళ్ళం కానీ ఇప్పుడైతే సరిగా తినట్లేదు అనమాట. ఇంకా మా బాబేమో గ్రేప్స్ అడుగుతూ ఉంటాడు, అందుకని గ్రేప్స్ తీసుకొచ్చాము. గ్రేప్స్ చాలా రోజులు తీసుకురాలేదు, అంత ముందు ఏవో కెమికల్స్ లో ముంచి తీస్తారు, అందుకని అట్లా వైట్ గా ఉంటాయి అని చెప్తే ఇంకా పిల్లలు అడుగుతున్నారు కదా అని తీసుకొచ్చాం. కాకపోతే ఏంటంటే ఒక ½ అవర్ సాల్ట్ వాటర్ లో అయితే వేసి ఉంచుతాను, అప్పుడు వాటి పైన ఉన్నదంతా పోతుందిలే అని ములక్కాయలు బీరకాయలు వంకాయలు తీసుకొచ్చాను, టమాటాలు తీసుకొచ్చాను అనమాట. అంత ముందు అయితే ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అసలు భయమే ఉండేది కాదు. ఇప్పుడు ఏంటో ఏదైనా పని చేద్దామన్నా ఎక్కడికన్నా వెళ్దామన్నా ఎందుకు భయంగా ఉంటుంది. మా హస్బెండ్ అంటూ ఉంటారు, అదే పేరెంటింగ్ అంటే అంటే ఎక్కడికన్నా వెళ్తాము పిల్లలు ఎట్లా ఏంటి మనం వచ్చేసరికి కానీ ఏదో అట్లాగా ఫీలింగ్ అయితే ఉంటుంది. అంతకుముందు అయితే ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు అట్లాగా చాలా టైం వరకు కూడా ఉండి అట్లా వస్తూ ఉండేదని, ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం కానీ అట్లా. ఇప్పుడైతే కొంచెం సేపు బయటికి వెళ్ళి వచ్చేసరికి అయితే భలే అయితే అనిపిస్తుంది. అందులోనే మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంట్లో మొత్తం పని చేసుకోవాలి, వెళ్ళేటప్పుడు చేసుకోవాలి కదా, అందుకే కొంచెం విసుగు కూడా అనిపిస్తుంది. ఊర్లు వెళ్ళాలంటే కూడా నాకైతే ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం అనమాట. అంతకుముందు ఎంత జర్నీ అయినా చేసేదాన్ని, ఇప్పుడు జర్నీ అంటేనే విసుగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో వెళ్ళేటప్పుడు ఇంట్లో అన్ని సర్దుకోవాలి, మళ్ళీ అన్ని పనులు చేసుకోవాలి, మళ్ళీ రాగానే మళ్ళీ అన్ని పనులు ఉంటే బాబోయ్ అనిపిస్తుంది అనమాట. నాలాగా మీరు ఎంతమంది ఇట్లాగా అనుకుంటారు? నాకైతే చాలా చేంజ్ అయితే ఉందన్నమాట, బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అని. కాకపోతే మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నాను అనమాట. మ్యారేజ్ కు ముందు తెలియని విషయాలు కూడా, పిల్లల గురించి కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళ గురించి కానీ ఎవరు ఎలా ఉంటారు అవైనా ఏవైనా కానీ కొన్ని కొత్త విషయాలు అయితే నేర్చుకున్నాను. అలాగే ఇంట్లో అంటే డైలీ మనం ఎట్లా చేసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా బాగా అయితే అర్థమయ్యాయి అనమాట. అంటే ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ కొందరు వస్తూ ఉంటుంది కదా, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, నా అనుభవం అంత లేదు నీ వయసు అని. నిజంగా అండి, ఏదైనా కానీ ఎక్స్పీరియన్స్ కొద్దీ వస్తూ ఉంటుంది, మనకి తెలుస్తూ ఉంటాయి. వంట అయినా అంతే కదా, రోజు చేస్తూ ఉంటే టేస్టీగా అయితే చేస్తాం. అప్పుడే నేర్చుకున్న వాళ్ళైతే అంత టేస్టీగా అయితే చేయలేరు కదా. ఇంటిని సరిదిద్దుకోవడం కూడా అట్లానే అనమాట. మనం ఎట్లాగా ఖర్చులను తగ్గించుకోవాలి, ఏది ఎక్కడ ఎట్లా వాడుకోవాలి అనేది కూడా మెల్లమెల్లగా తెలుస్తుంది అనమాట. ఫస్ట్ లో ఏంటంటే అన్ని తెలియవు కదా, కొంచెం ఎక్కువ అయితే అన్ని తెచ్చుకుంటూ ఉంటాం, కొంచెం ఖర్చు అయితే ఎక్కువ ఉంటూ ఉంటుంది. తర్వాత ఏంటంటే మనం ఎక్కడైతే మనీ సేవ్ చేసుకోగలమో అక్కడ మనీ సేవ్ చేసుకుంటే బెటర్. అందులోనే ఇంట్లో ఆడవాళ్ళు కనుక కొంచెం మనీ సేవ్ చేసుకోగలిగితే ఆ ఇంటి అనేది ఎదుగుతూ ఉంటుంది. మామూలుగా పెద్దవాళ్ళ సామెత ఉంది కదా, ఇంట్లో ఆడవాళ్ళు ఖర్చు తగ్గించుకుంటే ఆ ఇల్లు ఎదుగుతుంది అని. అంటే ఈ సామెతను కొంతమంది వేరే విధంగా కూడా చెప్తారు, నాకు తెలిసిన ఎట్లయితే చెప్పాను అనమాట. ఇంకా నేను ఇంకా అంట్లన్నీ కడిగిన తర్వాత దేవుడి సామాన్ కూడా నైటే కడిగి పెట్టుకుంటున్నాను. ఇంకా బయట ముగ్గేద్దామన్నా కానీ ఓపిక లేదు. మార్నింగ్ లేచాక అయితే ముగ్గు వేద్దామని అనుకున్నాను. గిన్నెలు కడుక్కోవటం ఇల్లు తుడుచుకోవటం అన్నీ అయితే నైటే చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ మళ్ళీ పిల్లలకి స్కూల్ లేదులే కానీ, కాకపోతే వాళ్ళు లేచేసరికి అయితే పూజ చేసుకుంటే బెటర్. ఎందుకంటే వాళ్ళు లేచారంటే నేను ఇంకా సాంబ్రాణి కడ్డీలు అవన్నీ వెలిగిస్తాను కదా, అవన్నీ కదిలిస్తారు అనమాట. పైన పెట్టినా కానీ మళ్ళీ తీసుకొని వాళ్ళు వెలిగించడం, దీపాల దగ్గర వెలిగించడం. ఒక్కోసారి అయితే దీపాలు అట్లా చేసినప్పుడు కొండెక్కుతూ ఉంటాయి, ఇంకేదో ఒకటి చేస్తూ ఉంటారు. లేకపోతే ఇవి హారతి కర్పూరం ఉంటుందిగా, కర్పూరం పిల్లలు వెలిగిన అట్లా ఏవో ఒక దోలు పనులు అయితే చేస్తూ ఉంటారు. మన పేరెంట్స్ అంటూ ఉంటారు కదా, మీ చిన్నప్పుడైతే ఇలా చేయలేదని. కాకపోతే అప్పటికిప్పటికి జనరేషన్స్ మారుతున్నాయి, పిల్లల్లో కూడా చేంజ్ వస్తుంది కదా. ఇప్పుడు పిల్లలైతే గొడవ ఎక్కువ అనమాట. మేము చిన్నప్పుడైతే అంత గొడవ ఏం చేసేవాళ్ళం కాదు,
ఏదన్నా ఇస్తే తీసుకునే వాళ్ళు, లేకపోతే లేదు. అంతేగాని ఇది ఎందుకు అది ఎందుకని ఎదురు క్వశ్చన్లు అడగటం కానీ ఏమన్నా అడగాలన్నా కానీ భయంగా ఉండేది అప్పుడు. ఇప్పుడు పిల్లలకి ఏముంది, ఏది కావాలన్నా మమ్మీ అది కావాలి, డాడీ ఇది కావాలని అయితే ఈజీగా అయితే అడుగుతున్నారు. మేము చిన్నప్పుడైతే ఏదన్నా అడగాలన్నా కానీ భయంగా అడిగేవాళ్ళం అనమాట. ఇప్పుడు పిల్లలకైతే అదేం లేదు. జనరేషన్స్ మారుతున్న కొద్దీ ఇంకా అందరూ మారుతూ ఉన్నారు కదా. ఏదో చెప్పాలనుకున్నాను కానీ ఏదో చెప్తున్నాను. అంటే నా మనసులో భావాలు ఏవైతే ఉన్నాయో, మనం చిన్నప్పుడు ఎట్లా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉండేవి, అదైతే మొత్తం ఒక వీడియోలో అయితే చెప్దాం అనుకున్నాను. కానీ నాకైతే కరెక్ట్ గా చెప్పడం రావట్లేదు అనమాట. నాలో ఉన్న ఫాల్ట్ అదే. నేను మనసులో అయితే అనుకుంటాను కానీ ఏమన్నా అట్లా చెప్పాలి ఇట్లా చెప్పాలని, కాకపోతే పైకి అయితే చెప్పలేను. ఎందుకు నాకే అర్థం కాదు. చిన్నప్పటి నుంచి కూడా అదే అనమాట నా ప్రాబ్లం. మామూలుగా అయితే అన్ని అనుకుంటాను ముందే, కాకపోతే అవన్నీ ఎక్స్ప్రెసివ్ గా చెప్పలేను. కొంతమంది ఏంటంటే అన్ని బాగా ఎక్స్ప్రెసివ్ గా చెప్తారు. అందువల్లే కావచ్చు నేను యూట్యూబ్ లో సక్సెస్ కాకపోవటానికి కూడా కారణం. ఎందుకంటే చెప్పాలనుకుంది ఒకటి, చెప్పేది ఒకటి, అట్లా ఉంటుంది అనమాట. ఆ చెప్పే టైం వచ్చేసరికి కొన్ని అయితే మర్చిపోతాను కూడా. నేను మళ్ళీ రాసుకుందామంటే ఇవన్నీ ఎక్కడ రాసుకుందాం అనిపిస్తుంది అనమాట. వీడియోస్ లేట్ అయ్యే కొన్ని అందులో ఏం చెప్పాలనుకున్నాను కూడా అది కూడా మర్చిపోతూ ఉంటాను. అందులోని ఇప్పుడు ఏంటో ఒక్కొక్కసారి అయితే భలే మతిమరుపు వస్తుంది. ఒక్కొక్కసారి అయితే ఏది ఎక్కడ పెట్టానో ఎంత ఆలోచించినా కూడా గుర్తుకు రావట్లేదు. ఈ వీడియో అందరికి అర్థమవుతుందో లేదో కూడా నాకు డౌట్ గానే